హలో అందరికీ. ఈ వీడియోలో విష్ణు మత్స్యావతారం ఎందుకు తీసుకున్నారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టిలో భాగంగా వేదాలను సృష్టించి వాటిని సంరక్షించేందుకు కానీ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్ముడి ధ్యానం సమయంలో వేదాలను అపహరించి సముద్రంలో దాచి ఉంచుతాడనమాట. ఈ కారణంగా లోకంలో జ్ఞానం లేకుండా పోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరిస్తారు. దీనికి స్టోరీ వెనకాల స్టోరీ ఏంటంటే, ఇంకొక వైపు సత్యయుగంలో సత్యవ్రత మహారాజు అనే ధర్మాత్ముడు ఉండేవాడు. అతడు రోజు గోదావరి నదిలో స్నానాలు చేసి తపస్సు చేసేవాడు. ఒకరోజు అతను నదిలో స్నానం చేస్తుంటే ఒక చిన్న చేప తన దగ్గరికి వస్తుంది. చిన్నగా కనిపించిన ఆ చేపను ఆయన మళ్ళీ నదిలో వదలగా అది వెంటనే పెద్ద చేపగా మారుతుంది. తాను ఎవరో తెలియజేస్తూ ఆ చేప నిజానికి నేనే శ్రీ మహావిష్ణువు, రాబోయే ప్రళయంలో నీకు రక్షణ కల్పించేందుకు వచ్చాను అని చెప్తారు. విష్ణువు సత్యవ్రతుడికి ఏమని సూచిస్తారంటే, ప్రళయం రాగానే నువ్వు ఒక నౌకను సిద్ధం చేసుకో, అందులో జీవరాశులను, ఋషులను, విత్తనాలను, ఔషధాలను తీసుకో, నేను మత్స్య రూపంలో వచ్చి నిన్ను కాపాడతాను. ప్రళయం ప్రారంభమైనప్పుడు సత్యవ్రతులు చెప్పినట్టే చేశాడు. ఆయన నౌకను పెద్ద చేపగా మారిన విష్ణువు తన కొమ్ములతో లాగుతూ వేదాలను తిరిగి రక్షించాడని చెప్పేసి స్టోరీ అన్నమాట. ఈ అవతారం ధర్మాన్ని, జ్ఞానాన్ని రక్షించడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి భగవంతుడు ఎలా అవతరిస్తాడో తెలిపే కదా. మత్స్యావతారం ద్వారా భగవంతుడు వేదాలను రక్షించడమే కాక సమస్త జీవరాశులకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇది మత్స్యావతారం వెనక ఉన్న స్టోరీ అండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.